40వ పుట్టినరోజును మాల్దీవ్స్‌లో జరుపుకున్న కాజల్ అయితే కుటుంబ సమేతంగా మాల్దీవ్స్‌కి వెళ్ళిపోయి తన 40వ పుట్టినరోజునైతే కాజల్ మాల్దీవ్స్‌లో జరుపుకున్నారు. సో, ఆమె భర్త, ఆమె బిడ్డ, వాళ్ళ చెల్లి నిషా అగర్వాల్‌తో కలిసి మాల్దీవ్స్‌కి అయితే వెళ్ళిపోయారనమాట. సో, అక్కడ ఎన్నో రకాలుగా ఫోటోలు తీసుకొని వాటినైతే సోషల్ మీడియాలో షేర్ చేశారు. సో, జూన్ 19 ఆవిడ పుట్టినరోజు అవడంతో ఆవిడకి ఈ సంవత్సరం ఈ జూన్ 19తో 40 ఏళ్ళు నిండాయి. సో, ఈ పుట్టినరోజుని కొంచెం గ్రాండ్‌గా జరుపుకోవాలని చెప్పి సో, ప్రతి సంవత్సరం ఇంట్లోనే జరుపుకున్నా కానీ ఈసారి మాత్రం స్పెషల్‌గా ఉండాలని మాల్దీవ్స్‌కి వెళ్ళారు. సో, అక్కడ ఎన్నో రకాలుగా ఎన్నో యాంగిల్స్‌లో ఫోటోలు తీసుకొని అవన్నీ కూడా ఆవిడ సోషల్ మీడియాలో షేర్ చేయడం జరిగిందనమాట. సో, వాళ్ళ పిల్లోడితో ఆడుకుంటూ, వాళ్ళ భర్తతో గడుపుతూ, వాళ్ళ చెల్లెలతో ఆడుకుంటూ సో, బికినీలో కూడా ఆవిడ దర్శనం ఇచ్చారని చెప్పొచ్చు. మరి ఆమె ఫ్యాన్స్ అందరికీ ఈ ఫోటోలన్నీ చాలా ఫీస్ట్‌గా అనిపించాయి. సో, మరి 40 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆవిడ సినిమాలన్నీ గుర్తు చేసుకుంటూ ఫ్యాన్స్ అయితే సోషల్ మీడియాలో ట్రెండ్ చేశారనమాట. సో, ఈ పెళ్ళయ్యి పిల్లోడు పుట్టిన తర్వాత చాలా వరకు అవకాశాలు తగ్గాయన్నమాట. సో, గతంగా లేటెస్ట్‌గా చూసుకుంటే 'సత్యభామ' సినిమాలో మాత్రం ఆవిడ హీరోయిన్‌గా కనిపించింది. ఇప్పుడు త్వరలో 'కన్నప్ప' సినిమాలో శివుడి పక్కన పార్వతి పాత్రలో ఆవిడైతే కనిపిస్తున్నారనమాట. సో, అందులో ఎలా ఉండబోతుంది, ఫ్యాన్స్‌ని ఎలా మెప్పించబోతుందని చెప్పి అందరూ చూస్తున్నారు. సో, మరి ఈ మధ్యన 'సికిందర్‌లో' ఒక చిన్న పాత్ర చేసింది. అది పెద్ద పేరు తీసుకురాకపోయినా 'సల్మాన్ ఖాన్' సినిమాలో నటించింది కాబట్టి సో, ఆవిడని చాలామంది ఆవిడకున్న ఫేమ్‌తో ఆమెను గుర్తుపట్టారు. సో, మరి ఇప్పుడు 'కన్నప్పతో' ఆవిడకి ఇంకా ఏమన్నా పేరు వస్తుందా, ఆ సినిమా తర్వాత మళ్ళీ అవకాశాలు ఏమన్నా పెరిగే ఛాన్స్ ఉందా అని చెప్పి అందరూ మాట్లాడుకుంటున్నారు. సో, అయినప్పటికీ కూడా స్టార్ హీరోయిన్‌గా దాదాపు దశాబ్దం పైనే ఏలిందనమాట టాలీవుడ్ ఇండస్ట్రీని. మొత్తం సౌత్‌లో కూడా ఆమెకంటూ మంచి పేరుంది. పెద్ద పెద్ద సినిమాల్లో యాక్ట్ చేసింది. సో, తెలుగైనా, తమిళైనా, హిందీ దాకా కూడా ఆవిడ రేంజ్ ఏంటనేది అందరికీ తెలుసనమాట. సో, ఇంకా పెళ్ళయి పిల్లలు పుట్టిన తర్వాత ఎవరైనా కూడా ఫేడ్ అవుట్ అవ్వాల్సిందే, ఎంత పెద్ద హీరోయిన్లైనా. సో, ఆనాటి సావిత్రి, సౌందర్యాల నుంచి ఈనాటి కాజల్ అయినా ఎవరైనా సరే, రేపు వచ్చే హీరోయిన్లు కొత్త వాళ్ళు ఎవరైనా సరే ఒక 10 నుంచి 15 ఏళ్ళు మాత్రం ఇండస్ట్రీలో శాసిస్తారు. హీరోలకి ఆ లిమిట్స్ ఉండవన్నమాట. ఎందుకంటే హీరోలు ఏజ్ పెరిగే కొద్దీ ఇంకా స్టార్డమ్ పెరుగుతుంది, ఫ్యాన్స్ పెరుగుతారు. కానీ హీరోయిన్లకు అట్లా కాదు. కరెక్ట్గా ఒక 10 నుంచి 15 సంవత్సరాలు ప్రైమ్ టైం ఉంటుంది. అది పూర్తయిపోతే ఎవరైనా సరే ఇంకా షెడ్కి వెళ్ళిపోవాల్సిందే. సో, కాజల్ అయినా సరే, సమంత అయినా సరే వీళ్ళు దాదాపుగా 2008 ఆ ప్రాంతం నుంచి కూడా 2020 వరకు కూడా వీళ్ళు వెళ్తూ వచ్చారు. సో, ఇప్పుడిప్పుడు క్రమక్రమేణా వీళ్ళకి ఛాన్సులు తగ్గాయి. కానీ సో, మరి కాజల్ గారి ఫొటోస్ లేటెస్ట్గా చూస్తే ఎందుకురా ఈమెను హీరోయిన్గా తీసుకోవట్లేదని ఫ్యాన్స్ అంతా ఫుల్ కామెంట్స్ చేస్తున్నారు. సో, మరి 'కన్నప్ప' తర్వాత మళ్ళీ ఆవిడకి ఏమన్నా హీరోయిన్గా పెద్ద హీరోల దగ్గర సరసన కానీ ఛాన్సులు వస్తాయేమో అని చెప్పి ఫ్యాన్స్ అందరూ చూస్తున్నారు. మరి ఈరోజు చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున లాంటి వాళ్ళు ఖచ్చితంగా కాజల్ గారు లాంటి టాలెంటెడ్ హీరోయిన్స్ని తీసుకోవాలి అని చెప్పి కూడా ఫ్యాన్స్ అందరూ రిక్వెస్ట్ చేస్తున్నారనమాట. సో, మరి వాళ్ళు ఎలాగో చిన్న చిన్న హీరోయిన్లతో చేయడం కన్నా వీళ్ళతో చేస్తే ఆ ఏజ్కి తగ్గట్టుగా ఉంటుంది అని చెప్పి కూడా సలహాలు ఇస్తున్నారు. సో, మరి చూద్దాం కాజల్ గారికి నెక్స్ట్ ఎలాంటి సినిమాలు, ఎలాంటి ఛాన్సులు వరుస్తాయని.